మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుమార్తె పట్టా ప్రధానోత్సవంలో ఆ వేడుకలో పాల్గొనడం కోసం లండన్ అంటే యూకే పర్యటనకు వెళ్ళే కంటే ముందే హైకోర్టులో ఒక అత్యవసర పిటిషన్ దాఖలు చేసి ఉన్నారు. దానికంటే ముందే ప్రభుత్వానికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఉన్నారు. నా భద్రతకు సంబంధించి డిఎస్పి మెహబూబ్ బాషా తనకు అన్నీ తెలుసు, సో నా భద్రతా బృందంలో ఆయనను ఇంక్లూడ్ చేసి పంపించండి అని చెప్పి ప్రభుత్వం స్పందించలేదు. ఆయన 13వ తేదీ అత్యవసర పిటిషన్ వేశారు. దాని మీద మేము నిర్ణయం తీసుకోవాలి, మాకు టైం కావాలి అని చెప్పి ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ చెప్పారు. ప్రభుత్వం తదుపరి విచారణ 17కు వాయిదా వేసింది. కోర్టు తదుపరి విచారణ 17కు వాయిదా వేశారు. మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు లండన్కు వెళ్ళిపోయారు. సో తను ఏ పిటిషన్ అయితే వేశారో ఆ పిటిషన్లో ఏ అధికారిని అయితే ఇంక్లూడ్ చేయమని చెప్పి అడిగారు తన భద్రతలో భాగంగా, అది పరిష్కారం కాకముందే తానైతే లండన్ వెళ్ళారు. సో అది మళ్ళీ తాజాగా నిన్న విచారణకు వస్తే మళ్ళీ ప్రభుత్వం తరపు న్యాయవాది మాకు మరింత టైం కావాలి, సో వచ్చే వారానికి వాయిదా వేయండి అని చెప్పి అడిగితే సరేనని హైకోర్టు న్యాయమూర్తి గౌరవనీయులైన మహేశ్వరరావు గారు ఈ విచారణ తదుపరి వచ్చే వారానికి వాయిదా వేశారు. సో ఒకవేళ లండన్ పోయే ముందు జగన్ గారు పిటిషన్ వేసి నా భద్రతలో ఒక అధికారిని భాగం చేయండి అని చెప్పి అడిగిన పిటిషన్ ఆయన లండన్ తిరిగి వచ్చిన తర్వాతకైనా పరిష్కారం అవుతుందా, అంటే లండన్ తిరిగి వచ్చే లోపలైనా, లండన్ నుండి తిరిగి వచ్చే లోపలైనా అని చెప్పి అనేది అయితే చూడాలి. లండన్ నుంచి తిరిగి వచ్చే లోపలైనా ఆ పిటిషన్ పరిష్కారం అవుతుందా అని. ఒకవేళ ఆ పిటిషన్ పరిష్కారం అవుతే ఇక ఆయన నెక్స్ట్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు అప్పుడు ఆయన భద్రతలో ఏమైనా కనుక అధికారిని ఏమైనా భాగం చేస్తారేమో, లేకుంటే అప్పటికి మళ్ళీ అవసరమైతే మళ్ళీ పిటిషన్ వేసుకోవాల్సి ఉంటుందేమో తెలియదు. లండన్ వేయకముందు ఒక పరిష్కారం కోసం అడిగారు, లండన్ పోకముందు. లండన్ నుంచి వచ్చే లోపల కూడా అది పరిష్కారం అయ్యేటట్లయితే ప్రస్తుతానికి కనిపించడం లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో.